వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. నేను ఎవరికి భయపడినంటున్న జగన్, నవ్వుతున్నారు జగన్ గారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఏ అంశం గురించి టైటిల్ పెట్టామంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్లేనరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తాడేపల్లి వేదికగా. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కాన్స్టిట్యున్సీ నుంచి కొంతమంది నేతలు రావడం జరిగింది. వాళ్ళందరి ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్లేనరీని నిర్వహించుకున్నారు. చాలాసేపు సుదీర్ఘంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మైక్ పుచ్చుకున్నా, అది బహిరంగ సభ అయినా, అది ప్రెస్ మీట్ అయినా, సుదీర్ఘంగా 2 గంటలు 3 గంటలకు తక్కువ కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. చెప్పిందే చెప్తా ఉంటారు ఆయన. అక్కడ కూడా అడిగిన క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, ఇచ్చిన ఆన్సరే ఇస్తూ ఉంటారు. ఇది కామన్గా జరుగుతూ వస్తుంది. అయితే అక్కడక్కడ మెరుపులు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి సోగా వెళ్తూ ఉన్నారు, బోర్ కొడుతుంది ఆయన ప్రెస్ మీట్ అని సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో పంచులు ఉండట్లేదు అని చాలామంది చెప్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొంత తన స్టైల్ మార్చాలనుకున్నట్టున్నారు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా నిన్న మొన్న పెట్టిన ప్రెస్ మీట్ మనం చూస్తే మొత్తం ప్రెస్ మీట్ అంతా ఫిగర్స్. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ పెట్టినప్పుడు ఏదైతే చెప్పారో మళ్ళీ అదే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ జరిగిన విధానం గురించి చెప్తూ మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే ఒక మంచి స్పీకర్ కావాలి అనుకుంటే అటు రిపోర్టర్స్ కానీ, ఇటు కామన్ మెన్ కానీ, జనాల్ని తనను అభిమానించే వాళ్ళని ఆకట్టుకోవాలంటే తన స్పీచ్ అంత బోరింగ్గా ఉండకూడదు. మధ్య మధ్యలో ఒక కేసీఆర్ తరహాలోనో, ఒక రేవంత్ రెడ్డి తరహాలోనో ఒక పెట్టె కథలు చెప్పడం, లేకపోతే అందంగా కొన్ని సామెతలు వాడుకోవడం, ఇలాంటివి చెప్తే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అది ఎక్కుతుంది, ఆ సబ్జెక్ట్ కూడా ఎక్కుతుంది. వాటితో మంచి ఎగ్జాంపుల్స్ తీసుకెళ్తూ ఉంటాయి. సో అందుకే కేసీఆర్ చాలాసార్లు అబద్ధాలు చెప్పినా కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు, పెట్టె కథలు చెప్తాడు కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తారు, అది వేరే విషయం అయినప్పటికీ. అయితే ఇక్కడ ఏంటంటే ఆ స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద ఒక 1 మంత్కి ఒకసారి మీడియా ముందుకు వస్తారు. ఆయన ఒక 3 గంటల ప్రెస్ మీట్ పెడతారు. ఆ 3 గంటల స్టఫ్ 1 మంత్ వస్తుందన్నమాట. ఆయన సోషల్ మీడియాకి కావచ్చు, ఆయన మీడియాకి కావచ్చు. అదే సమయంలో ఆ 3 గంటలు జగన్మోహన్ రెడ్డి మధ్య మధ్యలో ఇచ్చే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని, అవి మాత్రం ట్రోలింగ్ ఐటమ్గా మారుతాయి ఒక 4 రోజుల పాటు. ఇలా ఒక పడికట్టుగా కొనసాగుతూ వస్తుంది ప్రెస్ మీట్ల విషయంలో ఆయన ధోరణి. ఆయన సొంత మీడియాలో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన సొంత పార్టీ నేతలు కూడా ఈ సుదీర్ఘ ప్రెస్ మీట్ని, సుదీర్ఘ ఉపన్యాసాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేదో ఆ పెర్ఫార్మెన్స్ అసెంబ్లీలో చూపించుకోవచ్చు కదా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అది పక్కన పెడితే ఈరోజు ప్లేనరీలో సమావేశాల్లో పాల్గొంటూ కూడా ఆయన ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ మాట్లాడారు. అయితే ఆ 1.5 అవర్ రొటీన్గా రోజు చెప్పేదే ఉంది. చంద్రబాబు 4 తిట్లు, పవన్ కళ్యాణ్ 4 దీవెనలు, ఇలా జరుగుతూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేసిన ఒకే ఒక డైలాగ్ మాత్రం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. జగన్మోహన్ రెడ్డి పదే ఒక 4 సార్లు రిపీట్ చేశారు ఆ డైలాగ్. ఆ డైలాగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడడు, ఎవరికి తల వంచడు. జగన్మోహన్ రెడ్డి ఈ మాట చెప్పిన తర్వాత, ఇలాంటి ఒక డైలాగ్ వేసిన తర్వాత నాకు గతంలో ఆయన పార్టీ ప్రస్థానం గుర్తొచ్చింది. ఆ పార్టీ ప్రస్థానంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. నేను జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోక ముందు నుంచి నేను కాంగ్రెస్ బీట్ చూస్తూ ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ పరిణామాలన్నింటినీ కూడా నేను కవర్ చేయడం జరిగింది. అప్పుడు ఐన్యూస్లో ఉండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన డే 1 నుంచి, సాగర్ సొసైటీలో ఆయన పార్టీని పెట్టిన దగ్గర నుంచి, కాంగ్రెస్ని బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను ఆ పార్టీ యాక్టివిటీస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవిన దాకా అయినా కూడా కొన్ని రోజుల పాటు కూడా చూశాను. సో ఆల్మోస్ట్ ఆ పార్టీలో ప్రతి ఒక్కరు నాకు పరిచయం ఉన్నారు. ఏం జరుగుతుంది ఎప్పుడు అనేది కూడా నాకు బాగా గుర్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ రోజు సీఎం పదవి ఇవ్వనందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. రోసయ్యకి బదులు జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అది అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ సోనియా గాంధీ, ఇంక్లూడింగ్ విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓదార్పు వద్దంటున్నారు, నన్ను నా తండ్రి చనిపోతే ఆయన కోసం చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని కలుస్తానంటే వద్దంటా ఉన్నారు, అందుకే నేను ఓదార్పు చేస్తానని శపథం చేస్తానని పవరాలకోటలో ఒక శపథం తీసుకున్నారు, ఒక ఓత్. సో ఆ పేరు పెట్టి ఆయన కాంగ్రెస్లోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కాంగ్రెస్లో వైఎస్ సన్నిహితులు, ఆ ఫ్యామిలీ అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం జరిగింది. దాని సిబిఐ కేసులు పడ్డాయి. ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి వేసే కొన్ని డైలాగులు, ఆయన జైల్లో ఉన్నప్పుడు తన భర్తను చంపేశారు, తన కొడుకుని జైల్లో పెట్టారని విజయం ఒక బైబిల్ పట్టుకొని ఒక ఎమోషనల్ డైలాగ్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా కొన్నిసార్లు మనకు కూడా అనిపించేది, నిజంగా ఎటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఈయన వెళ్ళి జైల్లో కూర్చోవడం ఏంటి, ఆయన కోసం వీళ్ళెళ్ళి గవర్నర్ బంగ్లా ముందు రోడ్డు మీద కూర్చోవడం ఏంటి, షర్మిల కానీ విజయం కానీ అని చాలా ప్యాథటిక్గా ఉండేది ఆ సిచ్యువేషన్. నిజంగానే ఒక సెంటిమెంట్ పండించేవాళ్ళు వాళ్ళు ఆ స్థాయిలో. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు కూడా నిజంగా ఈ ఫ్యామిలీకి ఏంటా ఇంత కష్టం వచ్చింది అనుకునేవాళ్ళు, నిజంగా చూస్తే, ఓవరాల్గా చూస్తే. కానీ అందరూ అలాగే అనుకున్నారు. జనం కూడా ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యారు కాబట్టే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది ఆ రోజున. హైయెస్ట్ మెజార్టీ రికార్డ్ బ్రేక్ కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి, తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డిది. అంత మెజార్టీలు సాధించారు ఆ రోజు ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డ వాళ్ళు.
పిల్లి లాంటి వాళ్ళు తప్ప ఎవరు ఓడిపోలేదు, పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు. అయితే అది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. ఆయన కోసం ర్యాలీలు చేశారు, క్యాండిల్ లైట్ ర్యాలీలు చేశారు, ఎన్నో చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి ఇంకా 10 డేస్లో రిలీజ్ అవుతారనగా ఆ రోజు విజయమ్మ, భారతి అండ్ షర్మిల ఈ ముగ్గురు కలిసి సోనియా గాంధీని కలవడం జరిగింది. వాళ్ళు సోనియా గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ అయిపోయారు జైల్లోంచి. అప్పుడు చాలామందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్గా నిలబడేవాడైతే ఆ రోజు తన బెయిల్ గురించి రాయబారానికి వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించారు? తన తల్లిని, తన చెల్లిని పంపించకూడదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా జైల్లో ఉంటే తన పొలిటికల్ కెరీర్ మటాషే అని భయపడ్డారు. ఇంకా జైల్లో ఉంటే తన పార్టీని తన తల్లో చెల్లో ఎవరో టేక్ ఓవర్ చేస్తారని భయపడ్డారు. అక్కడే భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నాకు భయం లేదని చెప్తారేంటి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తలవంచడని చెప్తారేంటి? సరే, అది పక్కన పెడదాం. ఆ తర్వాత ఇంకొక ఇష్యూ జరిగింది. ఇదైతే 2014 ఎన్నికల కంటే ముందు, అంటే అప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ మూవ్మెంట్ పీక్లో ఉంది. సమైక్యం దానికి పోటీగా కొంతమంది సీమాంధ్రవాదులు సమైక్య మూవ్మెంట్ని కూడా చాలా సీరియస్గా తెర మీదకి తీసుకొచ్చారు. వీళ్ళ చెల్లేమో ఆ రోజు సమైక్య యాత్ర పేరుతో పాదయాత్ర అయిపోయిన తర్వాత మొత్తం బస్ యాత్ర చేసిండ్రు జిల్లాల వారీగా. ఆవిడకి అంత ధైర్యం ఉంది కనీసం. ఇతనేం చేశారు? ఆ రోజు సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అని చెప్పి, అది కూడా తెలంగాణలో లోటస్ పాండ్ ముందు ఆయన పార్టీ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ధర్నా కూర్చున్నారు. నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అంటే ఒక ఎంపీగా ఉన్నావు నువ్వు వెళ్ళి ఎక్కడ ధర్నా చేయాల్సింది? ఢిల్లీలో కదా. సోనియా గాంధీ ఇంటి ముందు చేయాలా, లేకపోతే ఢిల్లీ వీధుల్లో చేయాలా? ఎంపీగా ఉండి ఎంపీలందరూ అక్కడేం గొడవ చేస్తూ ఉంటే కాంగ్రెస్ ఎంపీలంతా జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నా చేశారు. నిరాహార దీక్ష పేరుతో హడావుట్ చేశారు. అంటే నువ్వు కేంద్రానికి ఆ రోజున సోనియా గాంధీకో, ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికో, కాంగ్రెస్ ప్రభుత్వానికో భయపడినట్టే కదా. భయపడ్డారు మీరు ఆ రోజున. సరే, అది అయిపోయింది. 2014లో మీరు అధికారాన్ని కోల్పోయారు. గెలుస్తామనుకున్నారు, అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీ మధ్య పొరపచ్చాలు వచ్చి వాళ్ళు డివియేట్ అయితే ఎన్డీఏ నుంచి ఆ గ్యాప్ లోకి మీరు వెళ్లే ప్రయత్నం చేశారు. మీ మూల సిద్ధాంతం ఏంటి? మీది కాంగ్రెస్ సిద్ధాంతం. మీ పార్టీలో ఉందంతా కాంగ్రెస్ నేతలే. కానీ బీజేపీకి దగ్గర అవడానికి తహతలాడిపోయేవాళ్ళు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఒక రూట్ మ్యాప్ వేశారు. ఆ రూట్ మ్యాప్ లో మీరు బీజేపీతో కలిశారు. అదే సమయంలో మీ ఒక్కరు ఇండివిజువల్ గా కూడా వెళ్ళడానికి కూడా మీరు ధైర్యం చేయలే ఎన్నికలకి. అందుకే ఎక్కడో బీహార్లో ఒక వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తెచ్చి మిమ్మల్ని ప్యాంపర్ చేయడానికి పెట్టుకున్నారు. అంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేను అని మీరు భయపడ్డారు. మీ స్ట్రాటజీస్ వర్కౌట్ కాలేదు కాబట్టి 14లో 19లో కూడా కావని భయపడ్డారు. ప్రతి అడుగు మీరు వేసిన ప్రతి అడుగు ప్రశాంత్ కిషోర్ నడిపించింది. మీరు తీసుకున్న ప్రతి స్ట్రాటజీ, ప్రతి పలుకు ప్రశాంత్ కిషోర్ పలికించింది ఆ రోజున. సో అలా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ రోజు మీ పాదయాత్ర సక్సెస్ అయింది. సో మీ పాదయాత్రకి తోడైనట్టు ఆ రోజున మీ యజ్ఞంలో పాపం మీ చెల్లి, మీ తల్లి కూడా భాగస్వామ్యం ఆ సెంటిమెంట్ని పండించారు కాబట్టి అంత భారీ మెజారిటీతో మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాకముందు మీరు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి సభలు పెట్టారు. రాష్ట్రం అంతా ప్రతిరోజు రైల్వే జోన్ గురించి మాట్లాడేవాళ్ళు, ప్రతిరోజు విజయ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేవాళ్ళు. కానీ మీరు వన్స్ అధికారంలోకి వచ్చి అమరావతి గురించి కూడా మాట్లాడేవాళ్ళు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమనేవాళ్ళు? మాటకు ముందు నేను కేంద్రంలో నాకు మరిన్ని ఎంపీ సీట్లు ఇస్తే, మీరు 25 out of 25 ఇస్తే నేను కేంద్రంలో ఎవరున్నా, మోడీ ఉన్నా, వాళ్ళ తాత ఉన్నా వాళ్ళ మెడలు ఉంచుతా అని చెప్పారు. మీరు 23 ఇచ్చారు మీకు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు మీకు. 22 ఎంపీ సీట్లతో ఒక్కసారన్నా వెళ్ళి మీరు మోడీ దగ్గర మాకు ప్రత్యేక హోదా కావాలి, లేకపోతే ప్యాకేజ్ కావాలి, దానికి చట్టబద్ధత కావాలి, రైల్వే జోన్ కావాలని ఎప్పుడన్నా అడిగారా? కనీసం మోడీని కలిసినప్పుడు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారా మీరు ఎప్పుడన్నా? మీ మెడలు పెంచుతానే వచ్చారు కేంద్రం కోసం. అసలు మోడీ ఏదన్నా బిల్ పెడితే మోడీ ప్రభుత్వం బీజేపీ ఎంపీల కన్నా ముందు మీరే వెళ్ళి దానికి మద్దతు ఇచ్చేవాళ్ళు, వెనక ముందు అసలు ఆలోచన చేసేవాళ్ళు కాదు. సో అలా మీరు ప్రతిసారి అటు బీజేపీకి భయపడ్డారు, కాంగ్రెస్ మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడ్డారు. మీ మీద ఏదైతే ఆ కేసులు కంటిన్యూ అవుతాయేమో, బెయిల్ మీద ఉన్నాను కదా మళ్ళీ ఎందుకు మోడీతో పెట్టుకోవడం అని చెప్పి మోడీకి భయపడ్డారు. ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా మీరు అడగలేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారా నేను భయపడను ఎవరికి అని చెప్తే? చాలా సిల్లీగా ఉంది ఈ డైలాగ్స్. మీరు భయపడతారు, ప్రతిసారి భయపడతారు. ఎక్కడ భయపడ్డారు మీరు? అమరావతిని మీరు తొక్కేశారు కాబట్టి అమరావతి రైతులు ఎక్కడ మీకు నిరసన తెలుపుతారేమో, వాళ్ళు వేసే రాళ్ళు నా మీద పడతాయని మీరు డేరాలు కట్టుకొని, కర్రలు కట్టుకుని సెక్రటేరియట్కి వెళ్ళేవాళ్ళు. 5 నిమిషాలు మీ ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ పర్యటన, దానికి కూడా అంతే వెళ్ళేవాళ్ళు. అది భయపడ్డం కాదా? అంతేకాదు మీరు ఇంకో దారుణం ఏంటంటే, తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళాలంటే హెలికాప్టర్ వేసుకుని వెళ్ళేవాళ్ళు. సరే వెళ్ళారు, సరే దాన్ని కూడా ఒప్పుకుందాం. కానీ మీరు ఎక్కడో పైన వెళ్తా ఉంటే ఆకాశంలో కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు. అది భయపడటం కాదు. ఏం చేస్తారు? కింద ట్రాఫిక్ వెళ్తే ఏం జరుగుతుంది? పైన హెలికాప్టర్ని అట్రాక్ట్ చేస్తుందా కింద ట్రాఫిక్? ఎంత దారుణం ఇది! కింద ఉన్న చెట్లు మొత్తాన్ని కొట్టేసేవాళ్ళు. ఎందుకు కొట్టేసేవాళ్ళు అంటే, మీ తండ్రి హెలికాప్టర్ ఆ రోజున పౌరాలగొట్లో పడే ముందు అక్కడ వాతావరణ ఇబ్బంది, ఏటీసీ సిగ్నల్ కోల్పోయిన తర్వాత అది అక్కడ పైన ఉన్న చెట్లు గుద్దుకుంది. ఆ గుద్దుకుంది కాబట్టి ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి అది భయం అనమాట మీకు. సో ఎక్కడ చెట్లు ఉంటే వాతావరణం అనుకూలించకపోతే నా హెలికాప్టర్ కూడా గుద్దుకుంటుందనే భయంతో ఎక్కడికక్కడ చెట్లను కొట్టేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుందా?
ఇబ్రహీంపట్నం దగ్గర ఆ రోజున ఫెర్రీ ఘాట్ లోపలికి పడవ మునిగిపోయి అంతమంది చనిపోతే అక్కడెక్కడో 370 ఫీట్ లోపలికి పడవ మునిగిపోతే మీరు ఎక్కడో ఆకాశంలో ఉండి ఏరియల్ రివ్యూ చేస్తారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఎవరైనా సరే ఒడ్డు నుంచోనో ఆ పడవలో అక్కడ దాకా వెళ్ళి ఏం జరిగింది అనేది చూస్తారు. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? మీరు భయపడటం కాదా? అది ఎక్కడికక్కడ మీరు భయపడతానే ఉన్నారు, ప్రతిసారి భయపడతానే ఉన్నారు. మీరు నేను భయపడను నా డైలాగ్ చెప్పకండి మీరు దయచేసి. మీ తల్లి చెల్లికి కూడా, మీ చెల్లికి భయపడే, ఆమెకి ఎక్కడ పదవిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుందని భయపడే ఆమెను రోడ్డు మీదకి లాగే ప్రయత్నం చేశారు మీరు ప్రతిసారి. ఎక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వివేకానంద మర్డర్ కేసులో అది తన పేక చుట్టుకుంటుందో తన పార్టీకి చుట్టుకుంటుందో అనే భయంతోనే బీజేపీ కాళ్ళ దగ్గర పడ్డారు మీరు వెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా. ఇలా ప్రతిసారి ఎన్నో అంశాల్లో మీరు భయపడతా ఉన్నారు. ఊరిగా మీ పార్టీ నేతలంతా మీ మీద అభిమానంతో మా అన్న పులి, సింహం సింగిల్గా వస్తాడు, పులివెందుల పులి, ఇవన్నీ కేవలం డైలాగులు మాత్రమే. కానీ గ్రౌండ్ రియాలిటీస్ వేరు. అంత సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రుంది, కేంద్రంతో సత్సంబంధాలుండి, బీజేపీ నేతలతో సత్సంబంధాలుండి చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వకపోతే నేను ఒప్పుకోనని చెప్పి అడ్డం తిరిగి బీజేపీ నుంచి బయటకు వచ్చారు. అది కదా ధైర్యం. డైరెక్ట్గా మోడీనే టార్గెట్ చేశారు ఆయన. మీ రాష్ట్రానికి ప్రయోజనాల విషయంలో రాజీ పన్ను నేను అని చెప్పేసి. అది కదా ధైర్యం అంటే, అది కదా భయపడకపోవడం అంటే. మీరు అడుగడుగునా మీ పార్టీ ప్రస్థానం దగ్గర నుంచి అడుగడుగున భయంతోనే ఉన్నారు, అడుగడుగున భయపడతానే ఉన్నారు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్లో ఇండియా కూటమిలో చేరే అవకాశం వచ్చినా మీరు ఇండియా కూటమికి వెళ్ళరు, ఎందుకంటే మీకు భయం. ఇంకా పైగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు మీరు. ఒక పక్క మీ చెల్లికి ఉన్నంత ధైర్యం కూడా మీ చెల్లికి నయం, ప్రభుత్వ వైఫల్యాలుంటే టార్గెట్ చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంది, అటు మోడీని కూడా మోడీ విధానాలను విమర్శిస్తూ ఉంది. మీరు ఆ మాత్రం కూడా ధైర్యం చేయరు. సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మీకు ఒక మంచి అవకాశం వస్తే దాన్ని కూడా వాడుకోకుండా మీరు బీజేపీకే మద్దతు ఇచ్చారు. ఏది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ. మీరు ధైర్యం గురించి భయం గురించి మీరు మాట్లాడకండి దయచేసి. ఇవన్నీ ఒకసారి మీరు చేసిన పనులన్నీ క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఎంత ధైర్యం ఉంది, చరిత్రలో మీరు ఎంత ధైర్య విహీనులుగా మిగిలిపోయారు అనేది ఈ సంఘటనలతోనే ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.